దేవుని వాక్యము ఈ దినము ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనంలో, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఇండుడని, దేవుడు పక్షులు భూమి మీద విస్తరించు గాకని వాటిని ఆశీర్వదించను. కాబట్టి దేవుడు సమస్తాన్ని మానవుల్ని ఆశీర్వదించినాడు. ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా. ఇదే మాట ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి దేవుడు చెప్పిన ఈ యొక్క 2 మాటలు ఏంటంటే, వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మీరు ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, సమస్తాన్ని ఏలాలా. కాబట్టి ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా. కాబట్టి మనము దేవుని కొరకు ఫలించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా మనము తీగలము, మనం ద్రాక్షావళిలో నిలిచి ఉండాలా. నిజమైన ద్రాక్షావళి యేసుప్రభువే. మనము తీగల వంటి వారము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. ఆయనకు వేరుగా ఉంటే మనము ఎండిపోతాం. ఎండిపోయిన తీగలు కాల్చివేయడానికే పనికొస్తాయి. కాబట్టి మనము ద్రాక్షావళిలో నిలిచి ఉండినప్పుడు మనం ఫలిస్తాం. అంతేకాకుండా మనము ఫలించాలంటే దేవుని యందు, అంతేకాకుండా ఆయన మాట యందు, క్రీస్తునందు, ఆయన ఆజ్ఞలందు, ఆయన ప్రేమయందు, ఆయన విధి విధానమందు, ఆయన క్రమమందు, ఆయన దైవత్వమందు మనం నిలిచి ఉండాల. మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనము ఫలిస్తాం. నిలిచి ఉండడం అంటే దేవుడు ఏదైతే చెప్తాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో, దేవుని మాట ప్రకారంగా మనం చేసినప్పుడు, దేవుడు చెప్పిందే చేసినప్పుడు మనం ఫలిస్తాం. కాబట్టి ఈ లోకంలో మనము మానవులందరూ కూడా దేవుని కొరకు ఫలించాల. కాబట్టి ఫలించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలా. కాబట్టి ఫలించే చెట్టుకు రాళ్ళ దెబ్బలు కూడా ఉంటాయి. అయితే ఆ చెట్టు ఆ రాళ్ళ దెబ్బలు తిని కూడా తన ఫలాల్ని ఇస్తుంది. కాబట్టి ఆ చెట్టు ఎలాంటి స్వార్థం లేకుండా తన ఫలాల్ని మానవులకి ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం కూడా స్వార్థం లేకుండా మనం కూడా దేవుని కొరకు మనం ఫలించబద్ధులమై ఉన్నాం.